న్యూస్ చూస్తున్నారు. మస్తాన్ సాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కలకలం రేపుతోంది మస్తాన్ సాయి ఖాజా మధ్య ఫోన్ ఆడియో సంభాషణ వశీకరణకు సంబంధించి. అవును, ఎంతవరకు మీరు చూస్తున్న ఆ బ్రేకింగ్ న్యూస్ కావచ్చు, వార్తలు కావచ్చు, ఇన్ఫాక్ట్ చూసినవి కావచ్చు, వినవి కావచ్చు, అవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఇప్పుడు ఇంకొక ఎత్తు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని టార్గెట్ చేశారు కేటుగాళ్లు వశీకరణకు సంబంధించి. అవును, వశీకరణాన్ని ప్లాన్ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలోకి ఈ కేటుగాళ్లు వెళ్ళిపోయారనేది. కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే కాదు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఫ్యామిలీ మీద కూడా ఈ ప్రయోగానికి పాల్పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు, ఈ ప్రయోగాలకు ప్లాన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. మహిళని వశీకరణంతో ఎలా లోబర్చుకోవాలి అనే అంశానికి సంబంధించి వీళ్ళ కాన్వర్సేషన్ జరిగింది. జగన్ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కుమార్తెలు ఇద్దరు కూడా విదేశాల్లో ఉన్న సిచ్యువేషన్. అయితే మహిళల్ని వశీకరణతో ఎలా దగ్గర చేసుకోవాలి అనే అంశానికి సంబంధించి ఫోన్లో మాట్లాడుకున్నారు మస్తాన్ సాయి ఖాజా. కేవలం రాజకీయ నాయకుల కుటుంబాలు మాత్రమే కాదు, ప్రముఖ హీరోయిన్స్కి సంబంధించి, ఇన్ఫ్యాక్ట్ హీరోయిన్స్కి సంబంధించి మనకు తెలుస్తోంది. హీరోయిన్స్ మీద కూడా వశీకరణానికి సంబంధించి ప్లాన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ పూజా హెగ్డే, శృతి హాసన్ పై కూడా వశీకరణకు ప్లాన్ చేశారు ఈ కేటుగాళ్ల ప్లాన్తో ఉలిక్కి పడుతున్నారు పరిచయస్తులు. అవును, వీళ్ళ ప్లాన్స్ ఏ స్థాయికి చేరిపోయాయో, వీళ్ళ దుర్మార్గం ఏ స్థాయికి చేరిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ అరాచకం ఏ స్థాయికి, పతాక స్థాయికి చేరిపోయిందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫోన్ కాన్వర్సేషన్లో ఏముంది, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు, ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ బయట ప్రపంచంలో, బయట సమాజంలో ఎటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు, వీటిని చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మస్తాన్ సాయి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. కలకలం రేపుతోంది మస్తాన్ సాయి ఖాజా మధ్య ఫోన్ కాన్వర్సేషన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని టార్గెట్ చేశారు వశీకరణతో అంటూ కూడా ప్రస్తుతం తెలుస్తోన్న కాన్వర్సేషన్లు మీరు కనుక గమనిస్తాయి. దాంతోపాటు వైసీపీ అధినేత జగన్ ఫ్యామిలీ మీద కూడా వీళ్ళు కుట్రకు పాల్పడ్డారు. అంతేకాదు, హీరోయిన్ పూజా హెగ్డే, శృతి హాసన్ పై కూడా వశీకరణకు ప్లాన్ చేశారట. ఇంతకీ అది నిజమా? ఏం జరిగింది? ఒకసారి ఆ ఫోన్ ఆడియో కాన్వర్సేషన్ మీరే వినండి. మా అక్క దొరకాలంటే అదృష్టం ఉండాలన్నా. మరి మా అక్క ప్రేమ దొరకాలంటే అదృష్టం ఉండాలా. అది బై ఛాన్స్ నీకు దొరికింది అంతే. అందరికి ఎందుకు దొరికింది అలా అదృష్టం? దానికోసం కొట్టుకుంటున్నారు మొగోళ్ళు. వాడి దగ్గర అదేదో తీసుకురారా, వశీకరణ ఉంది. అది చెప్దాం అనుకుంటున్నా అన్న. అది తీసుకురా, చేపించేద్దామా? చేపించబడేయటమే. అక్కయ్య ఫోటో కనుక నువ్వు కావాల్సింది మ్యాటర్ రాసి చాలు నాకు. వచ్చి కాళ్ళ దగ్గర కూర్చోవాలి. మన బాబాయ్ అన్నాడు అన్న, కత్తులు బాబాయ్ మొన్నే మాట్లాడా. అవునా? మొన్నే మాట్లాడింది. ఏంటంటే వశీకరణం చేస్తే ఏంటంటే ఇంకా లైఫ్ లాంగ్ ఉండిద్ది. ఇంకా చాలు అనుకోవడానికి లేదా? అది ఉండదంట. అది కూడా ఉందా? మనకి అట్లా వశీకరం మన మాట వినాలి కూడా అని చెప్పి రావాలన్నమాట. అదే అన్న, అది వింటారు. నీ ఇది చేస్తే నీ మాట, నా ఇది చేస్తే నా మాట వింటారు. గుబులు పుట్టినప్పుడల్లా మనం గుర్తుకొస్తే ఫోన్ చేసిద్ది. మనం సిట్ అండ్ స్టాండ్ అవ్వాలి. మనం చెప్తే స్టాండ్ పక్కా, అది 100% కావాలి అబ్బాయికి, వేరే ఏం అక్కర్లా. నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టా అన్న. గుంటూరు రాగానే లేటు అన్నే మాట్లాడి పెట్టా అన్న. ఫోటో పంపిస్తా, ప్రింట్అవుట్ తీసి మన ఆఫీస్ లో ఏం రాయాలి, వెనకేం రాయాలి రాసి నువ్వు నీ చేతులతో రాసి ఇవ్వాలా. ఓహో, ఇదో తగ్గుతుందా? ఎన్ని రోజుల్లో ఎఫెక్ట్ తెలిసిద్ది? ఎంత కరెక్ట్ రేపు కూర్చుంటే 2-3 రోజుల్లో తెలిసిపోయింది. అవునా? స్టార్ట్ అయింది అంత ఫాస్ట్. మన పని మీద కూర్చుంటాడు ఇంకా లేపనిగా. ఓకే ఓకే ఓకే. మా ఎవరనుకుంటున్నావు, మనకి తోటలో కత్తులు కట్టే బాబు ఉన్నాడు చూసావా? యూఎస్ లో కూడా ఒకళ్ళు ఉన్నారా? అవునా, మనకి కత్తులు కట్టే అతను తోటలో. అతను వశీకరణ చేసేది. యుఎస్ దాకా వెళ్ళిద్దా మరి గాలి? యుఎస్ లో ఎవరు ఉన్నారు?
యుఎస్ లో ఒకళ్ళు ఉన్నారు, పూజా హెగ్డే కూడా ఒకటి ఉంది. అవునా, నాకైతే శృతి హాసన్ కావాలా. దాని తర్వాత వాళ్ళు అడుగుతారులే ఉండు, వాళ్ళ హీరో ఏదో ఒకటి ఏది వాళ్ళ వస్తువులు ఏదో ఒకటి అడుగుతారన్నా. వస్తువులు అంటే ఇప్పుడు యుఎస్ నుంచి రావడం కష్టం అయిందిగా. ఫస్ట్ మనం ఇండియా అది తుడుచుకున్నాం. ఓకే ఓకే ఓకే. దాని తర్వాత అక్కడికి వెళ్ళి తుడుచుకున్నాం. ఓకే 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 ఓకే. ఇది ఒక క్లియర్ అయిపోతే నువ్వు ఇండియా కాదు 4-5 కంట్రీస్ చేయమని చేస్తాం. ఓకే ఓకే ఓకే. అదే నేను ఫ్యూచర్ లో ఉంటానన్నమాట, ఒక నెల, ఒక 10 రోజులు, 10 రోజులు కంట్రీలో. నేను మొన్నే మాట్లాడి పెట్టాను మొత్తం. మళ్ళీ మన సొంత ఫ్లైట్ ఉంటుంది కదా, సో అందుకని వచ్చేసారి తిరుగుతుండాలి మన కంట్రీస్ అన్ని. ఎదిగిద్ది చూడన్నా, కూర్చోండి లేకపోతే అది కదా కావాల్సింది, అది కదా చేయాల్సింది, చూడాల్సింది అదే. అంతేగాని ఈ ఫోనులు, పోలీసులు, కోర్టులు, కోపులు ఏంది వీటిల్లో పని అవుతుంది అబ్బాయి. ఇంక వేరేది ఏదైనా చూడు కొత్తగా అంటే సైలెంట్ గా అసలు మాట్లాడకూడదు. ఇంకా సాయి సరే సాయి అనాలి. ఆల్రెడీ చెక్ చేసి పెట్టాను. ఇంకా ఫైన్ అనుకున్నాం కదా, అదే ఫైన్ అవుతుంది. అదే 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 ఫైన్. అదర్ ఆప్షన్ దేనికి పాపం అనుకున్నాం. విరుగుడు కూడా ఉండదు. విరుగుడు అంటే లైఫ్ లాంగ్ ఉంచుకున్నా ఏమైద్ది. అదే నేను అంటున్నా, అసలు విరుగుడు అంటే ఇంకా మాట వింటే అసలు మనకి ఇంకేంది గురు లైఫ్ లాంగ్ ఉండటానికి. అంటే వదిలిపెట్టదు, నీ మాట చెప్పట్టు వినిద్ది చాలు. వదిలిపెట్టదు, వదిలిపెట్టకూడదుగా నీకు. ఎంతమంది ఉన్నా కావాలి వదిలిపెట్టకుండా. మనకి దాంట్లో ఇబ్బంది లేదు కదా. దాంట్లో ఇబ్బంది అసలు ఎప్పుడు లేదు, మాట వినదండి అంతే. అది కూడా ఏది మనం ఉంటే మాట వినిద్ది, మనం లేకపోతే మాట వినిద్ది అంతే. జూన్ 10th కి నా గిఫ్ట్ నేను గిఫ్ట్ ఇస్తాను. జూన్ 10th దాకా నేను ఆగను రావు. నువ్వు మరి 2 రోజులు 3 రోజుల్లో అంటున్నావు. జూన్ రావాలా, ఫోటో తీసుకొని రావాలా. జూన్ 6th దాని బర్త్డే. జూన్ 10th నాది. మా అక్కయ్య నేను గోవాలో పార్టీ చేసుకుంటాం. 6th జూన్ 6th పాప బర్త్డే. ఇప్పుడు ఈ వశీకరణ ఎవరికైనా ఒకటైనా దాంట్లో పాయింట్స్ ఉంటాయి కొంచెం. ఈ అమ్మాయి ఇలా చెయ్యాలి, అలా ఉండాలి, మన ఇష్టం ఉన్నా, మనం ఇష్టం వచ్చింది కోరుకున్నాయి. ఓకే ఓకే, మనం ఎలా కావాలంటే అలా అయింది. అది వశీకరణం అంటే ఇంకా మన మాట ఎవరి మీద చెడుకు వాళ్ళ మాట విన్నట్టు. ఒకటేమో చంద్రబాబు నాయుడు కూడా చేపియాలి. వీడికి జగన్కి చెప్తే చాలు కన్నా. అసలు జగన్ గారికి ఎందుకు? జగన్ గారికి 2 కూతుర్లు ఉన్నారు. అదే 2 కూతుర్లు ఉన్నారు. దీంట్లో ఒకటి అన్నా నాకు. సరే కానీ ఏముంది, ఒకటి తీసుకో. పెద్దది నేను తీసుకున్నా కాబట్టి ఎలానో పెద్దది ఉంటుంది. కావాలి అంటే నీ తొడలు చూపిస్తూ తిరుగుతుంటా, ఎవరమ్మాయినా కావాలి అనిద్ది. చూద్దాం, చెప్తాను. వద్దు అమ్మా అంటే లేదు, కావాలి అంటే ఇంకా మళ్ళీ ఏమైనా తగ్గిట్లు చేస్తేనే మళ్ళీ. చింటూ కూడా ఫోన్ చేయలేదు కానీ చింటూ గట్టిగా వేస్తున్నారు ఆడ. అవునా అనుకుంటున్నా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్